హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ బగారా రైస్. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ముందుగా చూపించిన కాజు, హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, నేను ఇక్కడ ఒక టమోటా మాత్రం యూజ్ చేస్తున్నాను. అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. సో ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను. సో మూత పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. సో నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ నానబెట్టుకున్నాను. సో ఇక్కడ త్వరగా అవడం కోసం నేను వేడి వాటర్ యూజ్ చేస్తున్నాను. వాటర్ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను. సో 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ మొత్తం. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, నా దగ్గర అయితే లేదు, సో అందుకే నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎందుకంటే ఆయిల్, గీ, కొత్తిమీర అన్నీ వేసాం కదా, విడివిడిగా అయిపోతుంది. సో ఒకసారి మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, పొడి పొడిగా. నిజంగా చికెన్ కర్రీ కాంబినేషన్తో అయితే మాత్రం చాలా బాగుంది. సో నేను పైన ఒక 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ ఫ్యామిలీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe.